మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతముగా జీవిస్తే ఏం ఉపయోగం అనుకుంటున్నారా? అయితే దేవుడు యథార్థవంతులను వర్ధిల్లజేస్తాడు. మంచి మార్గమున నడుచుకుంటే ఏం ఉపయోగం అని అనుకుంటున్నారా? దేవుడు మంచి మార్గమున నడుచుకునే వారికి ఎప్పుడు కూడా కేడముగా ఉంటాడు. కేడము అంటే తెలుసు కదా, మనల్ని ఆయుధాల నుంచి తప్పించేది. అంటే ఈ లోకపు మాటల నుండి, ఈ లోకపు సమస్యల నుండి, ఈ లోక ప్రమాదాల నుండి మనల్ని దేవుడే ఒక కేడముగా తప్పిస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, యథార్థతను, యుక్త మార్గమును విడిచిపెట్టకండి, కాపాడుకోండి. దేవుని చెంత నుండి హ్యాపీగా జీవితాన్ని ముందరికి కొనసాగించండి. దేవుని చెంత ఉండి దేవుని చేత కాపాడబడుతూ జీవితాన్ని కొనసాగించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. యథార్థవంతులు, మంచి మార్గంలో నడిచేవారు నీ యందు మాత్రమే ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను కాపాడుతూ, అటువంటి బిడ్డలను వర్ధిల్లింపజేస్తూ నీవే వారిని ఉన్నత స్థితిలో పెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.